మార్నింగ్ న్యూస్ చూస్తున్నాం. నల్గొండ జిల్లాలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. అధిక వడ్డీ ఇస్తామని ఆశ చూపి అమాయకులను నమ్మించి కోట్ల రూపాయల మేర వసూలు చేశారు. ఆ నగదుతో పబ్లు, స్పా సెంటర్లు, ఖరీదైన కార్లు కొని జల్సాలు చేసినట్లు విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. గుడిపల్లి పోలీస్ స్టేషన్లో మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. నిందితుల వద్ద నుండి ఫార్చునర్, ఎంజీ, థార్ వంటి లగ్జరీ కార్లు, విలువైన ఆస్తి పత్రాలు, 9 మొబైల్ ఫోన్లు మరియు క్యాష్ కౌంటింగ్ మిషన్ స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి పుల్లారావు అందిస్తారు. పుల్లారావు, నల్గొండ జిల్లాలో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? నల్గొండ జిల్లాలో అధిక వడ్డీ చుట్టూ చాలా మంది అమాయక ప్రజలను మోసం చేస్తున్న ఘటనలు కోకలుగా మనకు వెలుగు చూస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇదే కోవలోకి అంటే గతంలో మన ఇటీవల కాలంలోనే బాలాజీ నాయక్ అదుపులో తీసుకుని దాదాపు 50 కోట్ల రూపాయల వరకు రికవరీ చేసినటువంటి పోలీసులు అదే విధంగా అదే దేవరకొండ నియోజకవర్గ పరిధిలోనే మరో వ్యక్తి అదే విధంగా అతను సహకరించినటువంటి 9 మంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. వీరందరూ కూడా దేవరకొండ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి పిఏపల్లి మండలానికి సంబంధించేసి మండలానికి సంబంధించిన వ్యక్తులుగా అని చెప్పి కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. ముఖ్యంగా పలువుతండాకు సంబంధించినటువంటి రమావత్ మధు నాయక్ అనే పర్సన్, అదే విధంగా అతనుతో పాటు ఒక 9 మంది వ్యక్తులు ఒక గ్యాంగ్ గా కలిసేసి చాలా మంది అమాయక ప్రజల వద్ద నుంచి ఈ యొక్క డబ్బులు వసూలు చేశారని చెప్పేసి కూడా పోలీసులు గుర్తించారు. దీనిపై పూర్తి స్థాయిలో నిఘా కూడా పెట్టిన తర్వాత వీరిపై గుడిపల్లి పోలీస్ స్టేషన్ లో 4 కేసులు నమోదు చేసిన ఘటన అయితే ఇప్పుడు ఆలస్యంగా వెలుగు చూసిందని చెప్పవచ్చు. అంటే పోలీసులు మొదటి నుంచి కూడా ఈ విధంగా అమాయక ప్రజలను దృష్టిలో పెట్టుకొని అమాయక ప్రజలను మోసం చేస్తూ అధిక వడ్డీ చుట్టూ కూడా ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారని చెప్పేసి ఎప్పుడైతే పోలీసులకు సమాచారం అందిందో దీనిపై పూర్తిస్థాయిలో నిఘా పెట్టిన తర్వాత బాలాజీ నాయక్ విషయం మరొక ముందే మరి ఇప్పుడు మన ప్రజెంట్ చూస్తే మాత్రం మధు నాయక్ విషయం కూడా వెలుగులోకి వచ్చింది. వీరందరూ కూడా GNI అని చెప్పి ఒక బోగస్ కంపెనీ క్రియేట్ చేసి ఆ బోగస్ కంపెనీ ద్వారా దాదాపు 15 నుండి 18 రూపాయల వరకు వడ్డీలు ఇస్తామని చెప్పేసి చాలా మంది ప్రజల దగ్గర నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసినట్టుగా కూడా పోలీసులు గుర్తించిన పరిస్థితి ఉంది. సో వీళ్ళపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన తర్వాత వీరి వ్యవహారం మొత్తాన్ని కూడా పోలీసులు ఎంక్వైరీ చేసేసి దీని మొత్తం కూడా బయటకి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వీరి దగ్గర నుంచి దాదాపు విలువైనటువంటి కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి స్థిరాస్తులకు సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు ఖరీదైనటువంటి కార్లు, అదే విధంగా వారు ఉపయోగిస్తున్నటువంటి ఇతర వస్తువులను కూడా వినియోగించిన పరిస్థితి. వీరందరూ కూడా ఎవరైతే మధు నాయకు అదే విధంగా వారికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడేసి వారందరూ కూడా పెద్ద అంటే విలాసవంతమైన కార్లను కొనుగోలు చేయడము, ఆ తర్వాత పబ్బులు ఇతర విషయాలకు మొత్తం కూడా వాళ్ళు కూడా వెళ్తూ ఈ విధంగా డబ్బులు మొత్తం కూడా అమాయక ప్రజల నుంచి రాబట్టారని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. వారి దగ్గర నుంచి విలువైన వస్తువుల్ని తీసుకున్నారు. అదేవిధంగా వాళ్ళు వాడుతున్నటువంటి ఖరీదైనటువంటి కార్లు ఫార్చునర్ కానీ అదేవిధంగా ఎంజీ కార్లు, టార్ కార్లు, జోడీల కార్లను కూడా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకుని వాళ్ళు అదుపు తీసుకున్నారు. సో ఇంకా దానిపై పూర్తిస్థాయిలో ఎంక్వైరీ చేస్తున్నాము. ఇంకా ఎంతమందిని అమాయక ప్రజలు వీరు మోసం చేసి ఉంటారు అనే విషయంపై కూడా పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగిస్తున్నామని చెప్పి కూడా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పిన పరిస్థితి ఉంది. సో ఈ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతుంది. ఈ విధంగా అధిక వడ్డీ చూపే వ్యక్తులను కూడా నమ్మవద్దు, వారి చేతిలో మోసపోవద్దు. ఒకవేళ మోసపోయిన తెలిస్తే మాత్రం మమ్మల్ని సంప్రదించండి, మీకు కావాల్సిన పూర్తి న్యాయం అందిస్తామని చెప్పేసి కూడా ఎస్పీ శరత్ చంద్ర పవార్ చెప్పిన పరిస్థితి ఉంది. రైట్ పుల్లారావు, థ్యాంక్ యూ.